విజయత్వాన్ని కనుమరుగు చేయాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. మతాధికారులు, నాటి ప్రభుత్వ అధికారులు కూడా కాపలా కాస్తున్నటువంటి వారికి చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోతున్న సమయంలో ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకొని పోయారని మీరు చెప్పండి అనేటువంటి రీతిలో నాడు క్రీస్తు మరణ విజయత్వాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ప్రియులారా, ఆయన మరణ విజయుడై లేచిన తరువాత అనేకులకు తన సజీవ ప్రత్యక్షతలు కనపరచి వారిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి ఆయన పునరుత్థానము కనుమరుగు కాదు, అది వాస్తవము అనేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్తో పాటు చరిత్రలో కూడా క్రీస్తు పునరుత్థానం వాస్తవిక సంఘటన అనేటువంటిది బయలుపరచబడిందని మనం గ్రహించాలి. ఇక క్రీస్తు యేసు భూమి మీదకి నరావతారిగా అరుదించిన ఉద్దేశం సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణం పెట్టుట ఒక భాగమైతే, ఒక మానవుడుగా జీవించాల్సిన క్రమాన్ని మనకు చూపించడానికి, నేర్పించడానికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా కూడా భూలోకానికి అరుదించి, నాడు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకునేటువంటి విషయంలో బాహ్య సంబంధమైనటువంటి భావమే వారు కలిగి, అంతరంగ సంబంధమైనటువంటి జీవిత క్రమాన్ని వారు వదిలిపెడుతున్నటువంటి దానిని బట్టి నాటి మతాధికారులను ఆయన దండించి వారిని క్రమపరచుటకు ఆయన భూలోకానికి నరుడుగా అరుదించాడు. అది గిట్టని మతాధికారులు ఆయన మీద అనేక నేరారోపణలు తెచ్చి రోమా ప్రభుత్వం వారికి ఆయనను అప్పగించి ఆయనను సిలువ వేయండి అని వారు పెద్దపెట్టున కేకలు వేశారు. కానీ తీర్పు చేసినటువంటి లేక విమర్శ చేసినటువంటి పిలాతైనా, హేరోదైనా మరణానికి తగినటువంటి ఏ హేతువు ఇతను చేసినటువంటి దానిలో లేదు, మీరు ఈయన మీద మోపిన నేరాలు అందుకు సమమైనవిగా లేవు అనేటువంటి తీర్పు చెప్పిన యూదులు పట్టు వదలక ఒక రకంగా పిలాతును కూడా వారు బెదిరించి క్రీస్తు ఆయన చంపబడాలి, ఎందుకంటే మన మత సంబంధమైనటువంటి అనేక లాభాలకు ఆయన అడ్డుగా ఉంటున్నాడు, మతాధికారుల యొక్క లాభాలకు ఆయన అడ్డుగా ఉంటున్నాడు అనేటువంటి ఉద్దేశంతో నాటి మతాధికారులు ఎక్కువ ప్రోద్బలం చేసి ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని లేక అధికారులను ఒక రకంగా బెదిరించి క్రీస్తుకు మరణదండన విధించడం అనేది జరిగింది. ఇందులో క్రీస్తు సర్వ మానవాళి పాప ప్రక్షాళన కొరకు తన ప్రాణం పెట్టాలి అనేటువంటిది అనాది కాలపు దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక ప్రకారం క్రీస్తు సర్వ మానవాళి కొరకు కలువరిలో శిలువ మీద తన ప్రాణం ధారబోశాడు. ఇక మరణము మానవునికి అంతము కాదు అనే సత్యాన్ని మానవుడు తెలుసుకోవడానికి, గ్రహించడానికి, మరణము ఆయనను బంధించుట అసాధ్యం అని లోకము గ్రహించడానికి, ఆయన చావు పుట్టుకలు లేనివాడు అనేటువంటి సత్యాన్ని లోకం తెలుసుకోవడానికి క్రీస్తు యేసు మరణ విజయుడై లేచాడు. ఈ విషయాన్ని గూర్చి తన శిష్యులకు దాదాపు ముమ్మారు ఆయన చెప్పాడు. మనుష్య కుమారుడు అధికారులకు, పెద్దలకు అప్పగింపబడతారు, వారు విమర్శ చేసి ఆయనను చంపుతారు, కానీ ఆయన మూడో దినాన తిరిగి లేపబడతాడు. మనుష్య కుమారుడు అని వాడబడిన ప్రతి మాట కూడా యేసు ప్రభు తనకు తాను ఉపయోగించుకున్నటువంటి మాట. ఆయన సంపూర్ణ దైవ కుమారుడుగా లేక సంపూర్ణ దైవముగా, సంపూర్ణ మానవుడుగా కూడా ఈ భూమి మీద తన మనుగడ కొనసాగించాడు అని ప్రియులారా మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఈ సమయంలో జ్ఞాపకానికి తెస్తున్నాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో కూడా యోహాను సువార్త 20వ అధ్యాయం మనం చదువుకున్నాము. ఇందులో కూడా మనకు వాక్య భాగంలో వ్రాయబడిన మాట ఏంటంటే 8-9 వచనాలు చదువుదాం.
అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైని అనే మాట మనం చూస్తాం. 3 పర్యాయాలు యేసు ప్రభు తన మరణ విజయత్వాన్ని గురించి తెలియజేసిన ఆయన మృతులలో నుండి లేచుట అవసరము అనే లేఖనాన్ని వారు ఇంకా గ్రహింపలేదు అనే విషయాలు గమనిస్తాం. వారు అనే మాట ఇక్కడ శిష్యులను ఉద్దేశించి యోహాను గారు వ్రాస్తున్న మాట. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు ప్రభుతో కూడా పరిచర్యలో ఉన్నారు. ఆయన బోధలు విన్నారు. ఆయన చేసిన అద్భుతాలు కన్నులారా చూచారు. ఆయన చెప్పిన ప్రతిదీ వారి జీవితాలలో నెరవేరుతూ వచ్చినటువంటి విషయాలు వారు అనుభవపూర్వకంగా చవి చూచారు. కానీ క్రీస్తు ఆయన మరణ విజయుడై లేస్తాడు అన్నటువంటి సత్యాన్ని, ఆ లేఖనాలను, ఆ వాక్యాన్ని వారు ఇంకా గ్రహించలేదు. అందుకే వారు క్రీస్తు 3వ దినాన లేపబడతారని చెప్పిన మాట ప్రకారం వారు ఏమాత్రము కూడా ఆయన లేచాడా అనేటువంటి దానిని తెలుసుకోవడానికి వార్తలలో కూడా స్త్రీలు మాత్రం 3వ దినాన సమాధి దగ్గరకు వారు వెళ్ళారు అనేటువంటి సత్యము మనకు వాక్య భాగంలో కనపడుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి అనే మాట మనకు వాక్య భాగంలో కనపడుతుంది. అలాగే మనము మార్కు సువార్త చివరి అధ్యాయం కూడా చదువుతున్నప్పుడు 16వ అధ్యాయం మొదటి విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేనే మరియయు యాకోబు తల్లి మరియయు సలోమియు వచ్చి ఆయనకు పూయవలని సుగంధ ద్రవ్యములను కొనిరి అనేటువంటి మాట మనం గమనిస్తాం. అలాగే మనం లూకా సువార్త కూడా చివరి అధ్యాయము చదువుతున్నప్పుడు ఈ సమాధి దగ్గరకు స్త్రీలు మాత్రమే వారు వెళ్ళినటువంటి సందర్భాలు వాక్య భాగంలో మనకు కనపడుతున్నాయి, అర్థమవుతూ ఉన్నాయి. 24వ అధ్యాయం. ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి అనే మాటలు మనం చూస్తాం. ఇక యోహాను సువార్త మనము 20వ అధ్యాయం చదువుకున్నాం. ఈ అధ్యాయంలో కూడా మగ్దలేనే మరియ సమాధి దగ్గరకు వెళ్ళినట్లు మనం చూస్తాం. మత్తయిలో మగ్దలేనే మరియ వేరొక మరియ, అలా ఇద్దరు స్త్రీలుగా వెళ్ళినట్లు మనకు ఆ సువార్తల్లో కనపడుతుంది. కానీ యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు మగ్దలేనే మరియ మాత్రమే ఆ సమాధి దగ్గరకు వెళ్ళినట్లు మనకు అర్థమవుతూ ఉంది. అందులో మనం వాక్య భాగంలో గమనిస్తే ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి అనే మాట మనం గమనిస్తాం. మనకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 6 మరియలు కనపడతారు. మరి అనే పేరు కలిగినటువంటి వారు
6 మంది కనపడతారు. అందుకే కొందరిని గుర్తించడానికి వాక్య భాగంలో కన్య మరి అని, యాకోబు తల్లి అయిన మరి అని, మగ్దలేనే మరి అని, ఇలా వారికి కొన్ని గుర్తులుగా వాక్య భాగంలో తెలియజేయబడ్డాయి. ఎందుకంటే మరియా అనేటువంటి పేరుతోనే ఉంటే 6 పేర్లు మనం ఒకరే అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత ఒక్కొక్కరికి వారి భర్తల పేర్లో, వారి ఊరి పేర్లో, వారి కుమారుల పేర్లో వ్రాయబడ్డాయి. మరియమ్మ కన్యకగా గర్భం ధరించింది కనుక ఆమెను కన్య మరియ అని అన్నారు. క్లోప అనేటువంటి ఆయనకు ఒక ఆమె మరియ భార్యగా ఉంది. క్లోప భార్య అయిన మరియా అని అన్నాడు. యాకోబు తల్లి మరియా అని అన్నారు. ఇక్కడ ఈమెను మగ్దలేనే మరియా అని అన్నారు. ఎందుకు ఈమెను మగ్దలేనే మరియా అని అన్నారు అని అంటే, ఈమె ఊరి పేరును బట్టి ఈ మాట వాడబడింది. ఈమె మగ్దల అనేటువంటి గ్రామ నివాసి కాబట్టి ఆమెను మనకు పరిచయం చేయడానికి మగ్దలేనే మరియా అని అన్నారు. అంటే మగ్దలేనే అనేటువంటి ఊరికి సంబంధించినటువంటి ఆమె అని దాని యొక్క అర్థముగా ప్రభు తొలగించాడు గనుక, ప్రభు తీసివేశాడు గనుక ఆయన మీద అపరిమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటిదిగా కనపడుతుంది. అందుకే మగ్దలేని మరియ జీవితాన్ని కొందరు అపార్థం చేసుకున్నారు. ఏమిటా అపార్థము అని అంటే, ఆమెకు యేసు ప్రభువుకు వివాహమైంది అనేటువంటి ఒక అపోహ కూడా, లేక ఒక సమాచారము కూడా లోకంలోనికి రావడానికి కారణమైంది. ఎందుకంటే మగ్దలేని మరియ ప్రభుతో ఆమె కలిసి ఉన్నటువంటి ఆ చక్కటి అనుబంధం. డేవెన్స్ కోడ్ అనేటువంటి ఆయన ఒక చిత్రపటం గీచి ప్రభు పాదాల దగ్గర మగ్దలేని మరియ చిత్రపటాన్ని గీస్తే దానిని ఒక చలనచిత్రంగా ఒక సినిమా తీసి, డేవెన్స్ కోడ్ అనేటువంటి సినిమా తీసి అందులో మగ్దలేని మరియకు యేసు ప్రభువుకు వివాహమైనట్లు చిత్రీకరించారు. కానీ దానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. కేవలం ఒక చిత్ర పటమును బట్టి మాత్రమే అలాంటి అపోహలు లోకములోనికి తీసుకొని వచ్చారు. కాబట్టి మగ్దలేని మరియ క్రీస్తుతో ఆమెకున్నటువంటి ఆ చక్కటి అవినాభావ సంబంధం, ఆయన తన జీవితంలో చేసిన ఉపకారమును బట్టి ఆమెకున్న కృతజ్ఞత, ఆమె 3వ దినాన పెందల కడ, ఇంకా మన వాక్య భాగంలో గమనిస్తే ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు అనే మాట మనకు వాక్య భాగంలో కనపడుతుంది. దీన్ని బట్టి మగ్దలేని మరియ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణాన్ని మనము గమనిస్తే ఆమె చాలా ధైర్యవంతురాలు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడు సమాధుల తోటకు స్త్రీ వెళ్ళాలి అని అంటే సాధారణంగా స్త్రీలు భయము, అబలలు అనేటువంటి మాట కూడా వాక్య భాగం కూడా వాడుతుంది. కాబట్టి పెందలకడ లేక ఇంకా చీకటిగా ఉన్నప్పుడు ఆమె సమాధుల తోటలోనికి వెళితే, లేక సమాధుల తోటలో ఆమె సంచరిస్తూ ఉంటే, లేక ఆమె ఇక్కడ ఒంటరిగా వెళ్ళినట్లే మనము గమనిస్తే ఒంటరిగా ఒక స్త్రీ ఒక దగ్గర సంచరిస్తుంటే లోకము అనేక రకాలైన అపోహలు తీసుకోవడానికి, లేక అనేక అపోహలతో ఆమెను గూర్చి మాట్లాడుకోవడానికి కారణమవుతుంది. ఎందుకంటే ముందుగా నేను చెప్పిన రీతిగా క్రీస్తు ఎడల ఆమెకున్నటువంటి ఆ మంచి ప్రేమ, అవినాభావ సంబంధాన్ని బట్టి ఆమెతో ఆయనతో ఆమె ఆ కలిసి ఉన్నటువంటి దాన్ని బట్టి సృష్టికరణ యేసుకు మగ్దలేని మరియతో వివాహమైందనేటువంటి ఆ ప్రచారం కూడా లోకంలోనికి వచ్చింది అనేది ప్రియులారా మనం గమనిస్తాం. కాబట్టి మగ్దలేని మరియ
ఎన్ని ఆటంకాలు వచ్చినా, అది ఎంత చీకటి అయినా, ఎందరూ తనను గూర్చి ఒకవేళ ఎన్ని రకాలైనటువంటి అపోహపు మాటలు మాట్లాడుకున్నా, క్రీస్తు మీద ఆమెకున్నటువంటి అపరిమితమైనటువంటి అనురాగం, అంటే తన జీవితంలో 7 అపవిత్రాత్మలతో కృంగిపోయి నలిగిపోయి ఉన్నటువంటి తనను దర్శించిన ప్రభు ఆమెకు ఆ స్థితి నుండి బాగు చేసినటువంటి కృతజ్ఞత భావం, ఆయనతో ఆమె అట్టి తత్సంబంధాలు కలిగి ఉన్నది అని మనం గ్రహించాలి. కాబట్టి మగ్దలేనే మరియ జీవితంలో ధైర్యము వచ్చేటువంటి రకరకాలైన అపోహపు మాటలను ఏమాత్రము లెక్క చేయకుండా ఆమె వాటిని ఎదుర్కోగలిగినటువంటి సాహసమే ఆమెకుంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ సాహసం దేవుని నిమిత్తమై లేక క్రీస్తు నిమిత్తమై, క్రైస్తవ జీవిత నిమిత్తమై మానవులకు కావాలి. లోకములో ఇంకేదైనా ఒక చెడు పని చేయడానికి ఈ ధైర్యము వద్దు, కానీ ఒక మంచి కార్యము చేయడానికి మనం ధైర్యవంతులము కావాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం పిరికితనం అనేటువంటిది కూడా దేవుడు అంగీకరించడు. అందుకే మనకు ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు 21వ అధ్యాయంలో మరి ఎవరు పరలోకానికి అనర్హులవుతారో లిస్ట్ ఇచ్చినటువంటి దానిలో పిరికివారు అనే మాట కూడా వాడబడింది. పిరికివారు, అవిశ్వాసులు అనే మాట. అంటే దేవుని గూర్చినటువంటి పిరికితనం మానవులలో ఉంటే గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనంలో ప్రారంభంలోనే వ్రాయబడిన మాట ఏంటంటే పిరికివారును అనే మాట వాడబడింది. పిరికివారు, ఒక చిన్న నింద వచ్చినా భయపడిపోయేటువంటి వారు, చీకటిలో సంచరించడానికి భయపడేటువంటి వారు, ఇంకేదైనా ఒకవేళ వారికి ఇబ్బంది కలిగించేది ఉంటే భయపడేటువంటి వారు, ముఖ్యంగా క్రీస్తు నిమిత్తమై ఏదైనా నింద వచ్చినా భయాందోళనకు గురయ్యేటువంటి వారు, అలాంటి వారు పరలోక రాజ్యానికి అర్హులు కారు. మగ్దలేనే మరియ ధైర్యవంతురాలు. ఆమె చీకటిగా ఉన్నప్పుడు సమాధి తోటలోనికి వెళ్ళింది. ప్రభు యొక్క సమాధిని దర్శించడానికి ఆమె వెళ్ళింది అనేది మనకు వాక్య భాగం ద్వారా అర్థమవుతున్న మాటలుగా గ్రహించాలి. అయితే ఆమె సమాధి దగ్గరకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను అనే మాటలు చూస్తాం. సమాధి మీద ఉన్న రాయి తొలగించబడ్డప్పుడు కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును, యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును వచ్చి అనే మాట. అంటే తన కళ్ళతో ఒక వాస్తవాన్ని చూచినప్పుడు దానిని గూర్చి దానికి సంబంధించిన వారికి తెలియజేయాలి అనేటువంటి ఆతృత ఆమెలో ఉంది అని మనకు అర్థమవుతుంది. ఆతృత. సమాధి మీద ఉన్న రాయి లేదు, తీయబడింది అని అంటే ఒకవేళ క్రీస్తు పునరుత్థానాన్ని గూర్చిన నమ్మిక ఆమెలో లేకపోయినా ఆయన ఎలాగా ఆ సమాచారాన్ని తెలియజేస్తుందంటే పరిగెత్తుకొని అనే మాటలు వాక్య భాగంలో మనకు కనపడుతున్నాయి. పరిగెత్తుకొని, ఆతృత. యేసు దేహం ఏమైంది, ఎవరైనా తీసుకొని వెళ్ళారా అనేటువంటి ఆ సందేహంతో, ఆ ఆతృతతో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి సీమోను పేతురుకు ప్రభు ప్రేమించినటువంటి ఆ మరి ఒక శిష్యునికి అంటే యోహాను గారికి ఈ విషయము తెలియజేసింది అని మనకు అర్థమవుతుంది. పోయిన తర్వాత చూచి ఏదో సమాధి మీద రాయి లేదులే, ఇంకా మనకెందుకు, ఇంటికి వెళ్ళిపోదామని ఆమె అనుకోలేదు. తను వెళ్ళినటువంటి ఆ బాధ్యత నెరవేర్పు విషయంలో ఆమె చాలా ఆతృతగా ఏమైంది పరిస్థితి అనేటువంటి దానితో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సమాచారాన్ని పేతురుకు, యేసు ప్రేమించిన మరి ఒక శిష్యునికి తెలియజేసినట్లు మనము గమనిస్తాం. అంటే ఒక రకంగా ఆమె సాక్ష్యం ఇస్తున్నటువంటి స్త్రీగా కనపడుతుంది. అందులో తాను చూచినటువంటిది తన నిరీక్షణ ప్రతిఫలానికి అది సమముగా లేనప్పుడు,
ఆమెలో ఉన్నటువంటి ఆతృత, ఆమెలో ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం తేల్చుకోవాలి. ఏమైందో, ఏమి జరిగిందో తేల్చుకోవాలి అనేటువంటి ఆతృత ఆమెలో ఉన్నట్లు మనకు వాక్య భాగాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. ఆ తర్వాత మూడోదిగా ఆమె జీవితంలో మనం గమనించి చూస్తున్నప్పుడు 11వ వచనంలో ఈ మాట ఉంది. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. పేతురు, యోహాను ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పేతురు మొదట పరిగెత్తినా సమాధిలోకి వెళ్ళలేదు. తర్వాత ఈయన వెళ్ళాడు సమాధిలోనికి. తర్వాత వారిద్దరు వెళ్ళారు. యేసు దేహం వారికి కనపడలేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ తల రుమాల చుట్టబడి వేరొక చోట పెట్టి ఉండడం వారు చూచారు. వారు ఆ తర్వాత వచ్చి వారు వారి యొద్దకు వెళ్ళిపోయిరి అనే మాట కనపడుతుంది. ఎవరు? పేతురు, యోహాను. 10వ వచనం. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. చూచారు, సమాధిలో యేసు దేహం లేదు. రాయి ప్రక్కకు పొర్లింపబడి ఉంది. తల రుమాలు ఒక గుడ్డ ఒక ప్రక్కన చుట్టి పెట్టబడి ఉంది. ఇక వారు వెంటనే వారి యొద్దకు లేక మిగిలిన శిష్యుల యొద్దకు వారు తిరిగి వెళ్ళిపోయారు. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను అనే మాటలు మనకు కనపడతాయి. పట్టుదల మనకిందులో కనపడుతుంది. మరి వెళ్ళిపోయారు కదా, సిమోను, పేతురు, యోహాను గారు వెళ్ళిపోయారు కదా, ఇక మనం కూడా మన దారిన మన ఇంటికి వెళదాము అని అనుకోవడంలే. ఏమి జరిగింది? యేసు దేహమును ఎవరు తీసుకొని వెళ్ళారు, ఏంటి పరిస్థితి అనేటువంటి దాని మీద ఆమె ఆ సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. అనగా క్రీస్తు దేహము ఏమైందో దానిని గూర్చి తెలుసుకోవాలి అన్నటువంటి ఆ పట్టుదలతో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోవడం లేదు. తన ఇంటికి ఆమె వెళ్ళిపోవడం లేదు. పరిస్థితి ఏమి జరిగింది దానిని తేల్చుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక అబలగా తను ఏడుస్తూ దుఃఖపడుతూ అక్కడ నిలిచి ఉంది అని మనకు అర్థమవుతుంది. అయితే ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనబడెను. వారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను అంటే యేసును ఎత్తుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. అబల అని ఒకవేళ స్త్రీలను మనం అంటే, ఇక్కడ మగ్దలేనే మరియా మనకు సబలగా కనపడుతుంది, ధైర్యవంతురాలుగా కనపడుతుంది, ఆతృత కలిగిన స్త్రీగా కనపడుతుంది, పట్టుదల కలిగినటువంటి స్త్రీగా కనపడుతుంది. అంటే తను వెళ్ళిన పనిలో ఆమె దాని పూర్వపరాలు పూర్తిగా తెలుసుకోవాలి, ఏమి జరిగింది అసలు అనేటువంటి దాని మీద ఆమె పట్టుదలగా నిలిచి ఉంది. కాబట్టి సమాధిలో ఇద్దరు దేవదూతలు తలవైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు, అంటే యేసు ప్రభువును ఉంచిన సమాధిలో ముందు వెనకల ఇద్దరు దేవదూతలు ఉన్నారు. వారు కూడా అడిగారు, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావని. మరి వారు ఒకవేళ ఆయన దేహమును ఏమైందో తెలుసుకోవడానికి వారితో కూడా మాట్లాడింది. తర్వాత యేసు ప్రభు ఆమె వెనక నిలబడి, అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు అన్నప్పుడు కూడా ఆయనను గుర్తుపట్టలేక ఆయన ఒకవేళ తోటమాలి అని అనుకొని, ఒకవేళ ఆయన దేహం, యేసు దేహం నువ్వు తీసుకొని వెళితే నాతో చెప్పు, నేను కూడా ఆయన దేహాన్ని తీసుకొని వెళ్తాను అనేటువంటి మాట చెప్పడం మనం గమనిస్తాం. అంటే తన నిరీక్షణ లేక తన పట్టుదల ఆయన దేహమును ఏ రీతిగానైనా నేను చూడాలి, నేను తీసుకొని వెళ్ళాలి అనేటువంటి భావం ఆమెలో ఉన్నటువంటి దాన్ని మనం గమనిస్తుంటే
ఆమె పట్టుదలకి ఇది చక్కటి నిదర్శనముగా ప్రేమైన దేవుని బిడ్డలారా మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు యేసు ప్రభు నిలిచి ఆమెతో మాట్లాడినప్పుడు మరి ఆమె తోటమాలి అనుకొని, అయ్యా నువ్వు ఆయన తీసుకొని వెళ్తే నాతో చెప్పుము అని అన్నప్పుడు 16వ వచనం, యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బుని అనెను. ఆ చీకటి అంటే ఇంకా చీకటిగా ఉన్నటువంటి సమయం కదా ఆమె వెళ్ళింది. చీకటిలో క్రీస్తు యొక్క ముఖవర్చస్స విధానాలు ఆమె గుర్తుపట్టలేకపోయింది, కానీ ఆయన స్వరాన్ని మాత్రం ఆమె గుర్తుపట్టగలిగింది. మరియా అని ఆయన పిలిచినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తుపట్టి బోధకుడా అనే మాట, అనగా హెబ్రీ భాషలో రబ్బుని అనగా బోధకుడా అనేటువంటి మాట ఆమె ఆయనను గూర్చి పలకడం మనం గమనిస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక కార్యం మనం జరపాలన్నా, ఏదైనా ఒక విషయాన్ని మనం కనుగొనాలి అన్నా మనలో కావలసినటువంటి లక్షణాలు, మగ్దలేని మరియలో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనకు కావాలి అనేదాన్ని మనం గ్రహించాలి. ఇక క్రైస్తవ నిరీక్షణ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు ప్రబోధిస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు ఆయన మరణ విజయుడై లేచినటువంటి దానికి నిదర్శనం ఏంటంటే, మనందరము కూడా మరణము నుండి లేపబడతాం అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవడానికి. ఈ విషయాన్ని గూర్చి మనకు పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో తెలియజేసిన మాట ఏంటంటే 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ప్రథమ ఫలం అంటే మొదటి పంట, మొదటి కాపు. పునరుత్థానానికి మొదటి కాపు ఏమిటి అని అంటే యేసుక్రీస్తు మరణ విజయుడై లేయడం. కాబట్టి యేసు మరణ విజయుడై లేచిన దానిని బట్టి భూమి మీద జీవించి మరణించిన ప్రతి నరులు కూడా మరల లేపబడతారు. అది క్రైస్తవ నిరీక్షణలో మనం గ్రహించాల్సినటువంటి సత్యం. కాబట్టి మృతుల పునరుత్థానాన్ని గూర్చి అనేకులు విశ్వసించనటువంటి వారు కూడా ఉన్నారు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రారంభంలో పౌలు గారు ఆ మృతుల పునరుత్థానము లేదు అని ప్రకటించేటువంటి వారికి జవాబే ఆ అధ్యాయంలో ఆయన వ్రాసింది. అంటే ఆనాడు సద్దుకయ్యులు మృతుల పునరుత్థానాన్ని నమ్మరు, మృతుల పునరుత్థానాన్ని గూర్చి వారు ఏమాత్రం కూడా విశ్వసించరు, దేవదూతలు వారు నమ్మరు. కాబట్టి వారికే ఆ కొరింథీయులకు ఆయన వ్రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో జవాబు వ్రాశాడు అని మనం గ్రహించాలి. కాబట్టి మనమందరం ఇప్పుడు మృతుల పునరుత్థానాన్ని నమ్ముతూ ఉన్నాం. ఇది కేవలం యేసు ప్రభు కూడా స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాటలు కూడా మనకు తెలుసు. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట వాక్య భాగంలో మనము గమనిస్తున్నప్పుడు 28-29 వచనాలు, 5వ వచనం, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో సమాధులున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు. ప్రభు చెప్పిన ఈ మాటలను బట్టే మిగతా అనేక మంది ప్రవక్తలు లేక భక్తులు కూడా ఈ విషయాన్ని చెప్పగలిగారు అని మనం గ్రహించాలి. కాబట్టి మనమందరము కూడా లేపబడతాం. మరణము మనిషికి అంతము కాదు. ఎందుకంటే మరణం పొందిన క్రీస్తు మరలా మృత్యుంజయుడై లేచాడు. ప్రతి మానవుడు లేపబడతాడు. అయితే వారు 2 వరుసలో లేపబడతారు. ఒక వరుస జీవ పునరుత్థానం, మరొక వరుస తీర్పు పునరుత్థానం. ఈ జీవ పునరుత్థానాన్ని మొదటి పునరుత్థానం అంటున్నారు. ఇది ఒక కాలంలో జరుగుతుంది. తర్వాత తీర్పు పునరుత్థానము జరుగుతుంది. ఈ 2 పునరుత్థానాలు కూడా క్రీస్తు యొక్క పునరుత్థానుడై లేచినటువంటి దానిని బట్టి మనం విశ్వసించడానికి, నమ్మడానికి మూలాధారంగా ఉన్నాయి అని మనం గ్రహించాలి. ఎందుకనంటే ఏదైనా ఒక విషయాన్ని గూర్చి మనకు చెప్పినప్పుడు దాని పూర్వపరాలు అలా జరిగిందా అనేటువంటి దాన్ని మనం ఎంక్వైరీ చేస్తే అది జరిగింది అనేటువంటిది తెలియజేయడానికి మనకు ఆధారము కావాలి.
కాబట్టి ఇప్పుడైతే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఆయన చెప్పిన మాటే, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారు అనే మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి అనేక బోధలతో పాటు అనేక మంది ప్రవక్తల ద్వారా దేవదేవుడు పలికించినటువంటి మాటలు మనం వాక్య భాగంలో గమనించి చూస్తుంటే అవన్నీ కూడా నెరవేర్పు కలిగినటువంటి అనుభవాలు మనకు తెలుసు. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రవచింపబడిన ప్రతి ప్రవచనము కూడా ఒకానొక సందర్భములో అవి జరిగాయి అనేది మనము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చూస్తాం. ఈ గ్రంథంలో ఇశ్రాయేలీలు వారు చనిపోయిన శవములలాగా, ఎండిపోయిన ఎముకలలాగా వారి జీవితాలు ఒకానొక దశలో మారిపోతాయి. కానీ మరలా వారు జీవిస్తారు. ఈ సత్యాన్ని యెహెజ్కేలు ప్రవక్తకు దేవదేవుడు చూపించాడు, తెలియజేశాడు, మాట్లాడించాడు. ఈ 37వ అధ్యాయం మనకు తెలుసు. ఈ అధ్యాయము యొక్క నెరవేర్పు ఇజ్రాయేలు యొక్క దేశము ఏర్పడినటువంటి దానికి మూలముగా మనము గ్రహించాలి. ఎందుకనంటే ఇజ్రాయేలు దేశం ఒకానొక కాలములో అక్కడ ఎవ్వరు కనీసం ఒక కుటుంబం కూడా ఉండకుండా చెదరిపోయారు. రోమా సామ్రాజ్యాధినేత టైటస్ రాజు పరిపాలన కాలంలో యూదుల మీద జరిగిన దండయాత్ర, ఇశ్రాయేలీలు ఒక్కరు కూడా ఇజ్రాయేలు దేశంలో ఉండకుండా వెళ్ళిపోయారు. ఎండిపోయిన ఎముకలు లాగా ఇజ్రాయేలు దేశం అయిపోయింది. అయితే యెహెజ్కేలుకు చూపించి, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? నాకేం తెలుసు, మీకే తెలుసు ప్రభువా అన్నప్పుడు, నీవిలా ప్రవచనమెత్తి చెప్పు అని ఒక్కొక్క ప్రవచనమెత్తి చెప్పినప్పుడు ఒక్కొక్క కార్యము జరుగుతూ వచ్చింది. అది ఇజ్రాయేలు దేశం ఏర్పడినటువంటి దానికి మూలాధారంగా కనపడుతుంది. ఇజ్రాయేలు దేశం ప్రపంచంలో ఎవరు ఎప్పుడు అనుకోలేదు మరలా ఒక దేశంగా ఏర్పడతారని. కానీ అద్భుతమైన రీతిలో 1948వ సంవత్సరం మే మాసం 8వ దినమున ఇజ్రాయేలు దేశం మరలా పునరుజ్జీవితమైంది. ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. దీన్ని బట్టి ప్రియులారా, మనం గమనిస్తూ ఉంటే ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన మాటలు ఏవి నిరర్ధకము కావు. ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలే నిరర్ధకం కాలేదు అని అంటే, ఇక క్రీస్తు చెప్పిన మాటలు నిరర్ధకము కావు. ఆ మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది మనం గ్రహించాలి. అందుకే దానియేలు గ్రంథం మనము చదువుకున్న లేఖన భాగాన్ని గమనిస్తున్నప్పుడు, ఈ మికాయేలు అధిపతిగా వచ్చినప్పుడు జరిగే విషయాన్ని గురించి మాట్లాడుతూ అంటాడు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలవుటకును, హేయులుగా ఉండుటకు వారందరూ కూడా సమాధుల్లోండి మేల్కొల్పబడతారు. సమాధుల్లోండి మేల్కొల్పబడతారు. ఇది ఒకవేళ ఇజ్రాయేలు దేశ పునరుజ్జీవాన్ని గురించి మాట్లాడినటువంటి ప్రవచనమైన ప్రభు అంటున్నటువంటి మాట, మరియు సమాధులలో నిద్రించిన అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందల పాలవుటకును, నిత్య హేయులుగా ఉండుటకు మేల్కొల్పబడతారు అనే మాట అన్నాడు. బుద్ధిమంతులుగా ఉన్నటువంటి వారు ఆకాశమందలి జ్యోతులుగా వెలుగుతారు అని అన్నాడు. బుద్ధిమంతులు ఎవరు అనగా, తప్పిపోయి మరలా తండ్రిని జ్ఞాపకం తెచ్చుకున్నవారు. యేసు ప్రభు చెప్పిన ఉపమానములు మనకు తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, తప్పిన కుమారుని ఉపమానములు, అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు అనే మాట మనకు వాక్య భాగంలో ఉంది. అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు తన తండ్రిని జ్ఞాపకము చేసుకున్నాడు. నా తండ్రి ఇంట అనేకులకు సమృద్ధిగా ఆహారం ఉంది, నేనైతే ఆకలితో అలమటిస్తూ ఉన్నాను. నా తండ్రి దగ్గరకు వెళ్ళి ఆయన కూలివానిగా ఉంచుకోవో అని నేను అడిగినా నాకు ఆహారం దొరుకుద్ది. 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్దకు ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చనిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము
చేశాను. ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా ఉంచుకొనుము అని చెప్పాలనుకున్నాడు. వాడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి అయితే వాని దూరము నుండి చూచాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. ప్రశస్త వస్త్రములు తెచ్చి వీనికి తొడగండి అని అన్నాడు. వీని చేతికి ఉంగరం పెట్టండి అన్నాడు. పాదాలకు చెప్పులు తొడిగించండి అని అన్నాడు. క్రొవ్విన దూడను వధించండి, మనము తిని సంతోషిద్దాం. ఎందుకంటే ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు, తప్పిపోయి మరల దొరికాడు అని అన్నాడు. బుద్ధిమంతులు ఆకాశ మండల మందలి జ్యోతుల్లాగా ఎలుగుతారు. భూమి మీద క్రీస్తును దేవునిని ఎరగకు దూరమైనటువంటి వారందరూ కూడా బుద్ధి వచ్చి, జ్ఞానం వచ్చి ఎవరైతే దేవుని ఎరుగుతారో వారందరూ ఆకాశ మండల మందలి జ్యోతుల్లాగా వారు ఎలుగుతారు. ఇంకా మనకు అక్కడ తెలియజే మాట ఏంటంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో అనే మాట. అంటే ఒక పాపి మారు మనస్సు కొరకు ఏ వ్యక్తి ఏ విధంగా సహకరిస్తాడో ఆ వ్యక్తి కూడా మరి నక్షత్రములాగా వారు కూడా ప్రకాశిస్తూ ఉంటారు. అంటే బుద్ధి వచ్చి దేవుని దగ్గరకు వచ్చిన వారు అనేకులను బుద్ధిమంతులుగా చేసి దేవుని దగ్గరకు నడిపించడానికి ప్రయత్నం చేసేటువంటి వీరందరూ కూడా ఆకాశ మండలమందరి జ్యోతులాగా వారు ప్రకాశిస్తారు, వెలుగుతారు అనేటువంటి మాటలు వాక్య భాగంలో మనకు కనపడుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మరణ విజయము యొక్క ప్రాముఖ్యమైన రహస్యం ఏంటంటే, ఆయన విశ్వసించిన బిడ్డలందరూ జీవ పునరుత్థానములో పాలివారై ఆయనతో కూడా నిత్యము ఆకలి దప్పులు లేని ఆ మహోన్నత రాజ్యములో తనతో పాటు ఉండేటువంటి ఆ గొప్ప ధన్యత ఇవ్వబడడానికే యేసు మరణ విజయుడై లేచి మన మరణ భయాన్ని తొలగించాడు. ఏ మరణ భయం? ఈ శరీరం ఆత్మ వెడలిపోయే మరణ భయము కాదు. నిత్య నరకమని ఆ మరణానికి మనం వెళ్ళకుండా మనం బుద్ధిమంతులముగా దేవుని రాజ్య స్థాపనలో ఆయనతో కూడా ఉండగలిగేటువంటి అనుభవాలను మనం పొందడానికే క్రీస్తు మరణమును జయించి లేచాడు. కాబట్టి ఆయన మరణమును జయించి లేపబడగా లేయగా మనందరము కూడా మరణ విజయులమై లేపబడ్డం క్రీస్తు ద్వారా కలిగేటువంటి అనుభవం. అది పునరుత్థానం. ఆ పునరుత్థానమందు మనందరము కూడా బుద్ధిమంతులముగా లేపబడిన వారమై అనేకులను క్రీస్తు వైపునకు మళ్లింపజేసినటువంటి ఆ సత్క్రియ కలిగినటువంటి వారముగా లేపబడి నిత్యరాజ్యములో మనము ఆకాశ మండలి ఆ జ్యోతులు ఎలా, నక్షత్రాలు ఎలా వెలుగుతున్నాయో అలా వెలగాలనేటువంటి ఆకాంక్షతో ఆయన ఈ కార్యమును జరిగించగా విశ్వసించిన ప్రతి ఒక్కరూ, మరణం తర్వాత జీవితాన్ని గూర్చి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆ రీతిగానే వారి జీవితాలను క్రమపరచుకోవడానికి, సరిచేసుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరత ఉంది అని నేను జ్ఞాపకానికి తెస్తున్నాను. అలా మనం రావాలి అని అంటే మగ్దలేని మరియలాగా ధైర్యము కావాలి, మగ్దలేని మరియలాగా ఆతృత మనకు కావాలి, మగ్దలేని మరియలాగా పట్టుదల మనకు కావాలి, మగ్దలేని మరియలాగా ఒక గుర్తించగలిగేటువంటి వివేకం మనకు కావాలి. ఇవి మనలో ఉన్నప్పుడు మనందరము కూడా ఆకాశ మండలం మందలి జ్యోతుల్లాగా దేవుని రాజ్యములో వెలుగుతాం, ప్రకాశిస్తాం అనే సత్యాన్ని దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపుగా ప్రేమైన దేవుని బిడ్డలారా నేను జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి ఆత్మల మేళ్ళ కొరకై బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.